ఫ్రెండ్స్, నేను ఈరోజు సాంబార్ పెడుతున్నాను. నా గొంతు వేరే ఉందని అనుకోకండి, జలుబు చేసింది నాకు బాగా. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి పప్పు కుక్కర్లో పెట్టి ఉడికించాను. ముద్దపప్పు మెత్తగా ఉడికింది, చూశారు కదా. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. మన జత్తి మేడం వాళ్ళ చెట్టుకి మునక్కాయలు కాస్తే 4 కాయలు పంపారు నాకు. అవి ఒలిసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టా. ఈరోజు సాంబార్ చేస్తున్నాను. ఇదిగోండి ములక్కాయలు. మా బజార్నే ఉంటారండి మేడం వాళ్ళు. మేమందరం ఒకే బజార్లో ఉంటాము. జ్యోతి మేడం వాళ్ళ చెట్టుకు ఉంది కాయ, అది మునగ చెట్టు ఉంది, అందుకని కాయలు ఇచ్చారు నాకు. ఆ కాయలు మొన్నగా కట్ చేసి అక్కడ పెట్టాను. ఈరోజు సాంబార్ కొద్దిగా భారీ ఎత్తున పెడదామని, అంటే సాంబార్ పెడితే నేను కొంచెం మరింత పెడతాలేండి, ఒక 2-3 ఇళ్ళకి సరిపడా. అంటే ఒకే దాన్ని కాదు కదా, పిల్లలు అందరు ఉన్నారు కదా, అందుకోసం. ఇదిగోండి ములక్కాయలు, టమాటా, దోసకాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తెలుసు కదా, పెద్ద ఉల్లిపాయ, చింతపండు నానేసాను. ఎంత, ఒక పెద్ద, ఇగోండి ఈ సైజు. అంటే మంది చింతపండు ఇంట్లో ఒలుసుకుంటాం చూడండి, అంటే చెట్లకు కాస్తుంది, ఆ పండు తెచ్చి ఒలిసి పెడతాం అన్నట్టు. ఆ చింతపండు మంది. బయట కొనే పండు నేను ఎక్కువగా వేయను, ఇదే కొంటాను. చూశారు కదా, అన్నీ ఒక లెవెల్కి వచ్చి సాంబార్ తాలింపులు వేసినప్పుడు మళ్ళీ నేను చూపిస్తానబ్బా. థ్యాంక్ యూ. నేను మీ శారద టైలర్. సబ్స్క్రైబ్ చేయండి. సాంబార్ సూపర్గా ఉండదు. నేను ఇక్కడ సాంబార్ పెడితే దాదాపు మనం ఒక 10 ఏళ్ళ వరకు స్మెల్ వచ్చింది అన్నట్టు. సాంబార్ వరకు అంత మంచి టాక్ ఉంది నాకు. థ్యాంక్ యూ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి మర్చిపోయాను, అందుకే గబగబా పరిగెత్తాను ఇంట్లోకి. అదిగోండి ఎండుమిర్చి వేసాను, ఎందుకంటే ఈ పగులుతాయి మీద. జీలకర్ర, తాలింపు గింజలు, ఆవాలు, కొన్ని ధనియాలు. నాకు ధనియాల ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. చూశారు కదా. ఇప్పుడు మన ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేద్దాం సాంబార్కి. మన సాంబార్ చూసేయండి ఫ్రెండ్స్, గ్యాస్ చాలా పరిగెత్తుతుంది కదా, అందుకని ఇట్లా పెద్ద మొత్తం గిన్నె మొత్తం ఒకేసారి మరగాలంటే మనకు చాలా గ్యాస్ అయిపోద్ది. ఒక 2 రోజులు వంట చేసినంత గ్యాస్ అయిపోద్ది ఇక్కడ ఒక దగ్గర. చూశారు కదా, ఈ విధంగా సాంబార్ తాలింపు. ఇప్పుడు మనం ఇందులో ఎల్లిపాయలు వేద్దాం. ఇదిగోండి ఎల్లిపాయలు. మళ్ళీ ఇంకో డబ్బా మర్చిపోయా, తెస్తాలేండి అది కూడా. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేగేవరికి నేను ఇంట్లోకి వెళ్ళి ఎమ్మటే ఫ్రెండ్స్, తాలింపు వేగేవరకు నేను ఇంగు డబ్బా కోసం వెళ్ళాను. ఇదిగోండి ఇంగు వేస్తాను నేను, చాలా బాగుంటుంది. కొంచెం జల్లాలి సాంబార్లో, పచ్చళ్ళలో, పప్పులో, పులిహోరలో నేను ఇంగు వేస్తాను. చూశారు కదా, ఇంగు ఫ్లేవరు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పసుపు పప్పులో వేసాను, అయినా సరే సాంబార్లో కూడా పడిద్ది. చూశారు కదా, చక్కగా అవుతుంది. ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం పుదీనాకులు వేస్తున్నా. ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది మన సాంబార్. కొంచెం మంటకి ఎంత స్లోగా పెట్టాను, చూసారా. మంట స్లోగా వస్తే తాలింపు మాడకుండా అవుతుందని. పొయ్యి ఎందుకో చల్లారింది, నేను అటు వెళ్ళి వచ్చేసరికి. ఇప్పుడు అంటుకుందిలేండి చక్కగా. ఇప్పుడు మనం కొంచెం ఇదిగోండి రాయి ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు మనం వేసే ముక్కలన్నీ మగ్గుతాయి రాయి ఉప్పు కాస్త వేస్తే. చూశారు కదా, ఇప్పుడు నేను ములక్కాయ ముక్కలు వేయబోతున్నాను. ములక్కాయ చూడండి, ఎంతమందికి ఇష్టం అండి సాంబార్ ఈ రకంగా? మీ అందరికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సాంబార్ మాత్రం సూపర్ టేస్ట్. ఎందుకంటే గ్యాస్ మీద ఇంత చక్కగా మరింత గిన్నె
ఉడకదు, మెల్లగా ఉడికిద్ది. ఇదిగోండి ఇప్పుడు మన టమాటా, వీటేమంటారు, దోసకాయ, సొరకాయ ముక్క వేయాలి కానీ సొరకాయ నేను మార్కెట్కి వెళ్ళలేదు. చూసారా మన సాంబార్కి ఎన్ని ముక్కలు పడ్డాయో. ఇంకా కొంచెం ఇందులో అవి ఏమంటారు, సొరకాయ, ఆ ముక్కలు ఉంటే ఇంకా బాగుంటుంది. నేను మళ్ళీ సాంబార్ మరిగేటప్పుడు మీకు మళ్ళీ ఫ్రెండ్స్ మన సాంబార్ ముక్కలు ఉడుకుతున్నాయి, చూసేద్దాం రండి. ఈ ముక్కల్లో ఉప్పు కారం కొంచెం పడాలండి, ఎందుకంటే ఇంత తక్కువ వేసాను. నేను ఆల్రెడీ చారులో వేసాను, చారు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఈ రకంగా చారు నేను బాగా మెదిపి ఉప్పు కారం వేసాను. కాకపోతే ఈ ముక్కలకు కూడా ఉప్పు కారం పడకపోతే ముక్కలు చప్పగా ఉంటాయి కదా, ములక్కాయ ముక్కలు ఇవన్నీ. అందుకోసం మనకు చారు రేపుడు కొన్నా ఖరాబ్ కాదు. ఇట్లా ముక్కలకి ఉప్పు కారం పడేమనుకోండి, ఇట్లా పడేసి కలిపితే ముక్కకు ఉప్పు కారం పట్టిద్ది కదా, మన కర్రీలో కూర ముక్కల్లాగా ఉంటాయి టేస్టీగా. ఈ విధంగా మరిగినాక ఇప్పుడు నేను ఈ చారు పోసేస్తాను. చూసేయండి మన సాంబారు, చూసారు కదా. సాంబార్ ఇంకా కొంచెం ఎసరు పోస్తాను. థ్యాంక్ యూ. కట్టెలపై మీరు సాంబార్ చూసారు కదా, దింపాను. ఇదిగోండి గిన్నెకు పోసేసాను. చూసారు కదా సాంబార్ కొంచెం నిండిపోతే గిన్నెకి తీసాను, వేరే పెద్ద గిన్నెలో, స్టీల్ పెద్ద గిన్నెలో పోసాను. గిన్నె తీసుకెళ్ళి బయటపడేసా. థ్యాంక్ యూ. ఇదిగోండి గిన్నె మీద పెద్ద ప్లేటు. థ్యాంక్ యూ.